హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ కుకింగ్ ఆఫీషియల్. ఈరోజు వచ్చేసి నేను పరమాన్నం చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది దేవునికి పెడతారు. నార్మల్గా అయితే ఇంట్లో పిల్లలకి ఇష్టంగా అప్పటికప్పుడే చేసి పెట్టడానికైనా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఏమన్నా పండగలు వచ్చినా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. నేనైతే ఇద్దరికే చేస్తున్నాను. సో నేను 1/2 కప్ రైస్ తీసుకుంటున్నాను. అది 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి, నాకైతే 4 కప్స్ ఆఫ్ మిల్క్ పట్టింది. నేను ఎంత కప్ అయితే రైస్ తీసుకున్నానో, నేను 1/2 రైస్ తీసుకున్నాను. సో దానికి నాకు 4 కప్స్ ఆఫ్ మిల్క్ పట్టిందనమాట. 4 అంటే నాకు ఎగ్జాక్ట్గా 3.5 మిల్క్ వేసి 1/2 వాటర్ వేసాను. యాక్చువల్లీ క్లిప్ అయితే మిస్ అయింది. నేనైతే 3.5 మిల్క్ వేసాను, 1/2 కప్ వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు దాంట్లోనే నేను రైస్ని కూడా వేసేస్తున్నాను. మనం అన్నం ఎలాగా ఉడికించుకుంటామో సేమ్ ఆ నీళ్ళ ప్లేస్లో మనం పాలు వేసి అన్నం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట. మనం తిప్పుతూ ఉండాలి, మధ్యలో తిప్పుతూ ఉండడం వల్ల ఏంటంటే కింద గిన్నెకి అడుగు పట్టకుండా ఉంటుంది. అన్నం ఉడికేటప్పుడు మెత్తగా అవుతుంది కదా. సో అన్నం కింద పాలన్నీ మరిగిపోయి కింద అన్నం అడుగంటేస్తుంది. సో అది అవ్వకుండా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నం మెత్తబడిందా లేదా అని. పాలన్నీ మరిగిపోయినా కూడా అన్నం మెత్తబడకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మధ్యలో. లేదు అంటే మిల్క్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం అయ్యిందని చెప్పి ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసి మొత్తం మళ్ళీ ఒకసారి అంతా మిశ్రమం అంతా కలుపుకోవాలి. కలుపుకొని చూసారా, అన్నం మెత్తబడింది. సో నేను స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఎంత కప్ అయితే రైస్ తీసుకున్నానో 1/2 కప్ తీసుకున్నాను కాబట్టి నాకు 1 కప్ బెల్లం పట్టింది. కట్టేసిన తర్వాత మాత్రమే బెల్లం వేయాలి, అప్పుడే రైస్ పరమాన్నం ఎరగకుండా ఉంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపాను. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, జీడిపప్పు, బాదం, పిస్తా, కొంతమంది అయితే గసగసాలు కూడా వేసుకుంటారు. అది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్కి. చూసారు కదా, క్విక్గా అయిపోయింది. ఇంతే సింపుల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణ్ కుకింగ్ ఆఫీషియల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like, comment and share. Bye.